చెన్నైలోని ప్రముఖ సవిత యూనివర్సిటీ నుండి నర్సింగ్ విభాగంలో తస్రుపున్ డాక్టరేట్ పిహెచ్డి పట్టా అందుకున్నారు. సిలికా ధూళి ప్రభావానికి గురయ్యే కార్మికుల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఆమె చేసిన లోతైన పరిశోధనకు గాను ఈ అత్యున్నత పురస్కారం లభించింది. నర్సింగ్ రంగంలో పరిశోధనలకు కొత్త దిశను చూపిస్తూ తస్రుపున్ సవిత యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ భువనేశ్వరి మరియు డాక్టర్ కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆమె ఈ విజయాన్ని సాధించారు. తన పరిశోధన కాలంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో అనేక పరిశోధన వ్యాసాలను ప్రచురించి ఆరోగ్య రంగానికి విలువైన శాస్త్రీయ సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆమె భర్త ముబారక్, తల్లిదండ్రులు మాబాషా, గులాబ్ జాన్ మరియు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ ఎండి జిలానీ, నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత, వైద్యులు మరియు ఎన్జీజీఓఎస్ బృందం ఆమెను అభినందనలతో ముంచెత్తారు. విద్య, సేవ మరియు పరిశోధన అనే 3 స్తంభాలపై నిలబడి తస్రుపున్ సాధించిన ఈ విజయం యువ నర్సింగ్ విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకమని సహచరులు కొనియాడారు. సమాజ ఆరోగ్యానికి ఆమె మరిన్ని సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.